ఆ తర్వాత ఆల నరేంద్ర గారు తెలంగాణ సాధన సమితి పేరుతోని ఆయన పార్టీ పెట్టుకుంటే పాపం ఆయనకు మాయ మాటలు చెప్పి ఆయన పార్టీని తన పార్టీలో విలీనం చేసుకున్నాడు. ఇక నెక్స్ట్ గాదే ఇన్నయ్య పాపం తెలంగాణ కోసం కేసీఆర్ కంటే ముందుగాల సంధి తనలాడుతున్న బిడ్డ. ఆయనతోని అక్కెర తీరంగానే పక్కకు పెట్టిండు. రెహమాన్ టీఆర్ఎస్ పార్టీకి ఇటుకలు వేర్చినోడు. ఇప్పుడు యాడున్నాడో తెలియదు. చంద్రశేఖర్ కేసీఆర్ కంటే పెద్ద లీడర్. రా అన్నా కలిసి పనిచేద్దామని ఎంట దింపుకున్నాడు. మంటిలా కలిపిండు. ఆ తర్వాత జిట్ట బాలకృష్ణారెడ్డి పాపం ఉన్న ఆస్తులన్నీ తెలంగాణ ఉద్యమం కోసం దారపోసిండు. ఆఖరికి టిక్కెట్లు ఇవ్వకుండా ఆయనంతలా ఆయనే బయటికి పోయేటట్టు చేసిండు. కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్లల గట్టి పట్టున్న నేత. తన కొడుకు కేటీఆర్ ను లీడర్ ను చేస్తందుకు మహేందర్ రెడ్డి రాజకీయ జీవితంతోని ఆట ఆడుకున్నాడు కేసీఆర్. ఈయనైతే వలవల ఏడ్చుకుంటా పోయిండు టీఆర్ఎస్ భవన్ నుంచి. రవీందర్ నాయక్ బంజారా గాంధీవే రవీందర్ అన్నా నువ్వని ఆకాశమంతా మీదికి లేవట్టి టికెట్ ఇవ్వకుండా కిందెత్తేసిండు. 7 దోషల మన్నెత్తిపోసిండు కేసీఆర్ మీద రవీందర్ నాయక్. చెరుకు సుధాకర్ తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిసారి పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన ఉద్యమకారుడు, డాక్టర్. ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఆగం చేసిండు. కుడుదుల నగేష్ ఆలేరు ఎమ్మెల్యేగా గెలిచిన దళిత బిడ్డ. ఆయన నోట్లే మన్ను పోసిండు. విజయశాంతి చెల్లె చెల్లె అని తింపుకున్నాడు. చెల్లె సీట్లకెళ్లి తనే నిలబడ్డాడు. చెల్లెను కట్టుబట్టలతోని బయటికి పంపించిండు పార్టీలకెళ్లి. తల్లి తెలంగాణ పార్టీని విలీనం చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే నా పార్టీని నీ పార్టీలో కలిపేస్తా అని సోనియా గాంధీని నమ్మించి మోసం చేసిండు ఇదే కేసీఆర్. అటు జయశంకర్ సార్ కలలను మోసం చేసిండు. తన ఇంటిని ఆఫీస్కి ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీని కూడా పట్టవగటిలే మోసం చేసిండు కేసీఆర్. కేశవరావు జాదవ్ ను శంకరగిరి మాన్యాలు పట్టించిండు. ముఖ్యమంత్రి సీటు దగ్గరకు వస్తుందని తెలుసుకుని కోదండరామరెడ్డిని దూరం చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో దళిత ఉప ముఖ్యమంత్రి అని మురిసిన తాటికొండ రాజయ్యను అవమానించి క్యాబినెట్లకేం తీసేసిండు. తెలంగాణ ఉద్యమం కోసం మావోయిస్టు పార్టీ నిడిచిపెట్టి వచ్చిన సాంబశివుడు, కోనాపూర్ రాముల కుటుంబాలను నిట్ట నిలువున ముంచిండు. కడియం శ్రీహరి ఆయన ఉనికే లేకుండా చేసిండు. నాయన్ నరసింహారెడ్డికి తెడ్డు చూపెట్టిండు. వెంకటస్వామి కొడుకు వివేకును నమ్మించి రాజకీయ గొంతు కోసిండు. రామునికి హనుమంతుని లెక్క కేసీఆర్ కు నేనని తిరిగిన రాముల నాయకును పార్టీలకేం సస్పెండ్ చేసిండు. పాపం శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టికెట్ ఇవ్వకుండా ఆగం చేసిండు. కొండా మురళి దంపతులను కూడా ఆగమాగమే చేసిండు. సోయం బాబురావు టికెట్ వేరేటోళ్లకు అమ్ముకొని అట్లాగం చేసిండు. చెరుకు ముత్యం రెడ్డికి 7 సేర్ల నీళ్లు దాపిండు. ఎం సుదర్శన్ పత్తకే లేడు. మాజీ ఎమ్మెల్యే సంతోష్ రెడ్డి పని ఖతం చేసిండు. మాజీ ఎంపీ నారాయణ రెడ్డి దుకాణం బంద్ చేసిండు. భారత్ వాగ్మారే అనేటాయనను ఆగం చేసిండు. మందాడి సత్యనారాయణ రెడ్డి పత్తకే లేడు. ఖమ్మంపాటి లక్ష్మారెడ్డి యాడున్నాడో తెలియదు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కొమ్ములు ఇరిచేసిండు. బండారు శారారాని బతుకుదెరువు తెరులు చేసిండు. అచ్చ విద్యాసాగర్ ఆస్తులన్నీ అమ్ముకున్నాడు దొరవార్జయంగా. గుడిమల్ల రవికుమార్ చింతసామిలకు చింతన తప్ప మిగిలిందేమి లేదు. మొలుగూరి భిక్షపతి ముఖమే బంగారమైంది. నారాయణరావు పటేల్ చూద్దామన్నా కనిపిస్తలేడు. ఎమ్మెల్బీ రాజేశ్వర్ ఇల్లే అమ్ముకున్నాడు. మధుసూదన్ రెడ్డి మాజీ ఎంపీ మని లేకుండా చేసి